నమస్కారం గురుగారు. మంచి తల్లి. గురుగారు, చాతుర్మాస్యంలో దేవతలందరూ యోగ నిద్రలో ఉంటారని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మా, ఇక్కడ చాతుర్మాస్య దీక్ష అని అనడంలో ఏమిటి అంటే, మనము మీరు ఇందాక అన్నారు యోగ నిద్ర అని. అవును. యోగ నిద్ర అనేటువంటిది కాలపురుషుడు ఈ ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజ మాసం మామూలుగా అంటే 4 నెలలు 4 నెలలు చాతుర్మాస్యం అంటే 4 నెలలు చాతుర్మాస్య దీక్ష అని ఉంటుంది. ఈ సమయంలో కాలపురుషుడు కూడా మామూలుగా ఇలా పడుకొని నిద్రించి ఉంటాడు అనేటువంటిది ఒక ప్రామాణికము. శ్రీమన్నారాయణుడు కూడా ధ్యానములో ఉంటాడు అనేటువంటిది. తర్వాత మార్గశిర మాసము అంటే మాసానాం మార్గశీర్షోస్మిని కార్తీక మాసములో చేయడము. కార్తీక మాసములో దామోదరుడు అనేటువంటి పేరుతో కార్తీక శుద్ధ పౌర్ణమికి మనం దీపారాధన అది చేయటము, మనకు మార్గదర్శకత్వం అనేది జరుగుతుంది, దొరుకుతుంది. ఏం మార్గం దొరుకుతుంది అసలు, ఏమిటి ఈ దీక్ష వల్ల అంటే, మామూలుగా మనకు యతీశ్వరులు కానీ స్వాములు కానీ సన్యాసత్వం తీసుకున్నటువంటి మహానుభావులు కానీ నిరంతరము ప్రజాదరణతో ప్రజలు వెళ్ళి వాళ్ళను దర్శించుకొని, ఎందుకు అంటే పుణ్యపురుషులను దర్శించటము వలన కూడా దేవాలయాలను దర్శించిన, నదుల యొక్క స్నానము చేసిన, క్షేత్రాలను దర్శించిన, ఇలాంటి పుణ్యపురుషులను దర్శించిన మామూలు మానవులకు సకల పుణ్యప్రదం అని శాస్త్రం చెప్పినమాట. అందువలన వాళ్ళు వెళుతూ ఉంటారు ప్రతి సంవత్సరము. అలా వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర ఎంతో కొంత వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క దీక్ష వలన వాళ్ళ పవిత్రత, వాళ్ళకు ఉండేటువంటి యోగాలను పెంపొందింపజేసుకోవటానికి ఈ 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్ష అనేటువంటిది ఒకటి తీసుకుంటారు. ఓకే. ఆ దీక్ష తీసుకున్నప్పుడు క్షరకర్మలు అవి చేసుకోవటానికి అవకాశం ఉండదు, చేసుకోకూడదు. నిరంతరము ధ్యానములోనే ఉండి వాళ్ళు జపము, తపము, వాళ్ళకు కావాల్సినటువంటివన్నీ చేసుకుని 4 నెలల తర్వాత మళ్ళీ అందరికీ దర్శనం ఇవ్వటానికి చేయటానికి బయటకు వస్తారు ఒక రకంగా. అదే భగవంతుడు కూడా ఏమిటి అంటే, మరి ఈ దేవాలయాలకు మనం ఈ 4 రోజుల పాటు మనం వెళుతున్నాము కదా అంటే, వెళ్తాం, మనం పూజలు చేసుకుంటాం. ఈ 4 నెలల పాటు మనం ఇంట్లో విపరీతంగా పూజలు వస్తాయి. శ్రావణ మాసంలోను, భాద్రపద మాసంలో గణపతిది, అమ్మవారిది, ఆశ్వీజ మాసంలో నవరాత్రులు, ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. అంటే గుళ్ళకు పోవటం అనేటువంటిదే కాకుండా మన ఇంటి ముందుకు భగవంతుడిని తెచ్చుకొని మనం పూజ చేసుకోవడం, మన కాలనీలోకి తెచ్చుకోవటం, పూజ చేసుకోవడం, దైవత్వం, ఇలా చేసుకుంటూ ఉంటాం మనం. అయితే సర్వాంతర్యామి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, నిజమే. కానీ ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు చేసినప్పుడు శ్రీమన్నారాయణుడిది మాత్రము అలా అనేటువంటి భావనతో ఈ చాతుర్మాస్య దీక్షతో అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఈ ధ్యానము అనేటువంటిది నిరంతరము చేసుకుంటూ అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్లకు కొంచెం ఎక్కువగా పనిచేస్తాయి. ఓకే. మాలాంటి వాళ్ళం ఏం చేస్తాము అంటే, పూజలు చేస్తూ ఉంటాము, అనుష్ఠానము చేసుకుంటూ ఉంటాము. ఎక్కువ శాతము ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ 4 నెలల పాటు కొంచెం విరామములాగా వచ్చిపోయే వాళ్ళందరికీ చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు స్వామి కాబట్టి ఆయన దీక్ష తీసుకున్నారు అంటే ఆయన చూడవచ్చును, ఆయన పలకరు, మాట్లాడరు. కింద చిన్న స్వాములో ఇంకొకరో మామూలుగా జరిగేటువంటి నిత్య కృత్యాలు జరుగుతూనే ఉంటాయి. కానీ వాళ్ళేమి పెద్దవాళ్ళని చూసే అవకాశం ఉండదు, మాట్లాడరు, వాళ్ళు యోగ ధ్యానంలో ఉండిపోతారు. అలా చేసుకోవటానికి వాళ్ళు అది పెంపొందింపజేసుకోవడం. మనకు కూడా పంట ఇప్పుడు వేసినాము అంటే ఈ 4 నెలల పాటు 6 నెలల పాటు పంట నిరంతరము నీళ్లు కట్టడము చేయటము అదే ఉంటుంది. తర్వాత తిండి కదా మనకు వస్తుంది, ఎప్పుడు మనకు వచ్చేది జనవరిలో వస్తాయి. అవును. అందుకనే ఈ యొక్క ఫలితం ఇది ఇప్పుడు మనం చేసినటువంటిదంతా కూడా మనకు ఫలితం ఎప్పుడు వస్తుంది, అప్పుడు వస్తున్నది. ఈ 4-5 నెలల తర్వాత ఫలితం వస్తుంది. అక్కడ గింజలు ఏర్పడము, రావటము, తిన్న ఇది చేసుకోవటము, అదంతా అప్పుడు వస్తాయి.
అంటే ఫలితం ఈ 4 నెలల యొక్క దీక్ష ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే తర్వాత తర్వాత వస్తుంది. వస్తుంది. అందుకని చాతుర్మాస్య దీక్ష ఈ 4 నెలల పాటు ఆషాఢ మాసంలో భూమికి సంబంధించింది కాబట్టి వారాహి వరాహస్వామి మనకు కథ ఉంది కదా, భూమిని సముద్రంలోకి వేస్తే వరాహస్వామి రూపంతో శ్రీమన్నారాయణుడు పైకి తీసుకొచ్చాడు. భూమిని తీసుకొచ్చినందుకు గాను వారాహి వరాహస్వామి అనేటువంటిది, మనం భూమి మీదనే కదా ఉన్నాము. మరి ఈ భూమాతకు మనం ఇచ్చేటువంటి ఇది ఏమిటి అంటే ధ్యానిస్తూ చేసుకుంటూ అదే భూమి మీద ఆ భూమికి ప్రకృతిని మనం ఆస్వాదిస్తూ జాగ్రత్తగా చేసుకుంటే మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఈ చాతుర్మాస్య దీక్ష అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిదమ్మా దీక్ష ఇది. ఈ దీక్షలో ఎవరు ఉండి చేసుకున్నా పరమ సంతోషమే, అందరికీ వాళ్లకు మేలు జరుగుతుంది గాక. ఓకే, తప్పకుండా గురుగారు. చాతుర్మాస్యం గురించి చాలా మందికి తెలీదు, ఎలా ఆచరించాలో కూడా తెలియదండి. మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. జై.